హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. సో జనరల్గా మనకేంటంటే ఈ యొక్క క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో క్యాథోడ్ రే ఆసిలోస్కోప్కి మెయిన్ హార్ట్ ఏంటి అంటే క్యాథోడ్ రే ట్యూబ్, సిఆర్టీ అంటారు దాన్నే. ఈ సిఆర్టీ అనేది మనం తీసుకునే ఈ యొక్క ఆసిలోస్కోప్కి సిఆర్ఓకి హార్ట్ అన్నమాట. సో ఈ యొక్క క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఏవేవి అంటే ఎలక్ట్రాన్ గన్ అని, డిఫ్లెక్షన్ సిస్టమ్ అని, ఫ్లోరోసెంట్ స్క్రీన్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో, ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ అని ఉందా, ఎలక్ట్రాన్ గన్ను, అదేవిధంగా డిఫ్లెక్షన్ సిస్టము, అదేవిధంగా ఈ స్క్రీన్ మనం ఏమంటామంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటాం. ఈ ఎలక్ట్రాన్ గన్ అనేది ఏం చేస్తుంది, వచ్చే ఎలక్ట్రాన్స్ని ఫోకస్డ్గా ఒక పర్టికులర్ డైరెక్షన్లో పోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క డిఫ్లెక్షన్ సిస్టంలో మనకి ఏంటంటే వర్టికల్, హారిజాంటల్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్కి తగ్గట్టుగా ఈ యొక్క ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ అనేది మనకి ఏదైతే వేఫామ్ కావాలో ఆ వేఫామ్ డిస్ప్లే అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, మనకు ఈ యొక్క సిఆర్టీలోనే ఈ యొక్క డిఫ్లెక్షన్ సిస్టంలో మనకు వర్టికల్ యాంప్లిఫైర్ అని, హారిజాంటల్ యాంప్లిఫైర్ అని 2 యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఈ యొక్క వర్టికల్ యాంప్లిఫైర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ని ఒక వేఫామ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ సిగ్నల్ని ఏదైతే ఇవ్వాలో దాన్ని మనం ఏం చేస్తారంటే వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తాం. అంటే ఏదైతే టెస్ట్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఈ యొక్క వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తాం అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఆ వర్టికల్ మూమెంట్ని వర్టికల్ డైరెక్షన్లో కంట్రోల్ చేస్తుంది అన్నమాట, ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ని. ఓకే, అదేవిధంగా ఈ యొక్క హారిజాంటల్ యాంప్లిఫైర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఇదేం చేస్తుంది, టైం బేస్ సిగ్నల్ నుంచి ఏదైతే టైం బేస్ సిగ్నల్ నుంచి వస్తుందో ఆ యొక్క సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది అన్నమాట. వర్టికల్ యాంప్లిఫైర్ అనేది మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్పుట్ టెస్ట్ సిగ్నల్ అనేది వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తే అది యాంప్లిఫై చేస్తుంది, దానికి అది వర్టికల్ యాంప్లిఫైర్ యూజ్ అవుతుంది. హారిజాంటల్ యాంప్లిఫైర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మాకు టైం బేస్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ టైం బేస్ నుంచి వచ్చే సిగ్నల్ని ఇది యాంప్లిఫై చేస్తుంది. ఇది యాంప్లిఫై చేసి హారిజాంటల్ డైరెక్షన్లో మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ మూమెంట్ అనే దానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఇందులో అంటే డిఫరెంట్ యూజెస్ ఉంటాయి దీంట్లో. ఆ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏదైతే మనం సిగ్నల్ని తీసుకున్నామో ఆ యొక్క సిగ్నల్ని టెస్ట్ చేసే సిగ్నల్ని దాని యొక్క స్ట్రెంత్ని అంటే వీక్గా ఉన్న సిగ్నల్ని దాని యొక్క సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేసుకోవడానికి ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనే దానికి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, అంటే మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో సిగ్నల్ని డైరెక్ట్గా సిఆర్టీకి ప్లేట్లకి మనం తీసుకునే ప్లేట్లకి ఇవ్వకుండా దాన్ని మనం ఏం చేస్తారంటే యాంప్లిఫై చేసి ఆ సిగ్నల్ని స్ట్రెంత్ చేసి ఆ తర్వాత మనం ఇస్తామన్నమాట. దీనివల్ల నాకేమవుతుందంటే ఆ యొక్క సిగ్నల్ అనేది నాకు స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే, అంటే మనం తీసుకునే సిగ్నల్ని యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం అంటే ఇది సిగ్నల్ స్ట్రెంత్ చేస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తాను. సో సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఇక్కడ ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం. ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఏదైతే మనం సిగ్నల్ తీసుకుంటామో అది ప్లేట్లకి డైరెక్ట్గా సిగ్నల్స్కి ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే సమ్ లాస్ అనేది జరగచ్చు. ఎప్పుడు మనం ఏదైతే సిగ్నల్ని డైరెక్ట్గా ప్లేట్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు అలా ఇవ్వడం వల్ల సమ్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే నేను ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది ఇంపిడెన్స్ని మ్యాచ్ చేసి ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే నాకు ఆ సిగ్నల్ అనేది లాస్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే నాకు ఆ ఏదైతే లాస్ ఉందో ఆ సిగ్నల్ లాస్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనకు లీనియర్ డిఫ్లెక్షన్ కోసం అంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ యొక్క పర్పస్ ఇంకోటి ఏంటి అంటే నాకు లీనియర్ డిఫ్లెక్షన్ కోసం. లీనియర్ డిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఏదైతే నేను బీమ్ డిఫ్లెక్షన్ అనేది ఇస్తున్నానో ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ డిఫ్లెక్షన్ ఉంది కదా, ఇది మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్కి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉండాలి. ఏదైతే నేను డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తున్నానో సప్లై వోల్టేజ్ అనేది
దానికి రిలేటెడ్గా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉండాలన్నమాట ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్ అనేది డిఫ్లెక్షన్ అనేది. ఇక్కడ ఈ యొక్క లీనియర్ బీమ్ డిఫ్లెక్షన్ కోసం ఇది నాకు ఏమవుతుంది, ఈ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది యూజ్ అవుతుంది. అంటే యాంప్లిఫైర్ లీనియర్ గెయిన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది లీనియర్ గెయిన్ ఇస్తుంది కాబట్టి నాకు వేవ్ ఫామ్ అనేది ఏమవుతుందంటే డిస్టార్షన్ లేకుండా ఇక్కడ షో అవుతుంది అన్నమాట, కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అంటే లీనియర్ డిఫ్లెక్షన్ కోసం ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐసోలేషన్ పర్పస్. ఐసోలేషన్ కోసం కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఐసోలేషన్ అంటే ఎట్లా అంటే సిగ్నల్ ఏదైతే సోర్స్ ఉందో మనకు ఈ యొక్క సిఆర్టీ ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ యొక్క సిఆర్టీ ప్లేట్లకి వేర్ చేసి సోర్స్లో ఏదైతే ఉంటుందో లోడింగ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది అన్నమాట. ఇది ఈ యొక్క సిగ్నల్ సోర్స్కి మరియు ఈ యొక్క సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్ ప్లేట్లు వేర్ చేసి ఐసోలేట్ చేసి నాకేమవుతుందంటే లోడింగ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది అన్నమాట. దానికోసం మనం ఇక్కడ ఐసోలేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. దీనివల్ల నాకేమవుతుందంటే ఈ యొక్క ఓవరాల్ సర్క్యూట్ యొక్క ఓవరాల్ సర్క్యూట్ అనేది వర్కింగ్ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇది జనరల్గా మనకి ఏంటంటే వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనం యూజ్ చేసుకుంటాం. అంటే వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్కి యూజ్ అయ్యేలా ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది యూజ్ అవుతుంది. ఎట్లా అంటే సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది డీసీ నుండి, అంటే డీసీ అంటే ఎంత ఉంటుంది నాకు ఫ్రీక్వెన్సీ 0 హెడ్జెస్ ఉంటుంది. ఆ యొక్క 0 హెడ్జెస్ నుంచి మెగా హెడ్జెస్ వరకు ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కూడా ఇది పర్ఫెక్ట్గా డిస్ప్లే చేయగలుగుతుంది అన్నమాట. దేనివల్ల అంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ ఉండడం వల్ల ఏదైతే నాకు డీసీ సప్లై ఉందో డీసీ సప్లై 0 అప్రాక్సిమేట్లీ 0 అంటాం. సో 0 హెడ్జెస్ నుంచి మెగా హెడ్జెస్ వరకు ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కూడా ఇది యాస్టీస్గా నాకేమవుతుందంటే డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చెప్పినాం, ఇక్కడ అంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్స్లో మనకు 2 ఉంటాయి. ఏవేవి వర్టికల్ యాంప్లిఫైర్, అదేవిధంగా హారిజాంటల్ యాంప్లిఫైర్. ఈ యొక్క వర్టికల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే టెస్ట్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి దాన్ని బట్టి పైకి కిందకి అంటే అప్ అండ్ డౌన్ వేరే కదిలేలా చేస్తుంది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఈ యొక్క హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్ అనేది ఏదైతే టైం బేస్ ఉందో ఈ యొక్క టైం బేస్ నుంచి సిగ్నల్ని దాని యొక్క బీమ్ని టెస్ట్ బీమ్ సిగ్నల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేసి లెఫ్ట్ రైట్ మూవ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఫస్ట్ పాయింట్, సిగ్నల్ స్ట్రెంత్ని అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఇది సిగ్నల్ స్ట్రెంత్. సిగ్నల్ స్ట్రెంత్ అడ్జస్ట్మెంట్ కోసం సిగ్నల్ స్ట్రెంత్ అడ్జస్ట్మెంట్ దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇదేంటంటే మనకేంటంటే మెనీ ఇన్పుట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో మెనీ ఇన్పుట్ సిగ్నల్స్, మెనీ ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ అది వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఆర్ టు వీక్ టు కాస్ visible deflection on the visible deflection on the CRT screen. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఏం చేస్తుంది ఇంకో వర్క్, ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ అనేది బూస్ట్ దీస్ స్మాల్ సిగ్నల్స్. The deflection amplifier, the deflection amplifier boosts the deflection amplifier స్మాల్ సిగ్నల్స్ని ఇంక్రీజ్ చేస్తాను అన్నమాట ఇది. కాబట్టి బూస్ట్ దీస్ స్మాల్ సిగ్నల్స్, స్మాల్
signals to a level that can properly drive the deflection plates. నెక్స్ట్ సెకండ్ పర్పస్ ఏంటి అంటే ఇది ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం. సెకండ్ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది నాకు ఇది ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఈ యొక్క ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే నాకు ఏదైతే మనం టెస్ట్ సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నామో అది డైరెక్ట్ ఇవ్వకూడదు అన్నమాట. అలా ఇవ్వడం వల్ల సమ్ సిగ్నల్ లాస్ అవుతుంది. దానికోసం మనం ఈ యొక్క ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ని మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసామంటే సో డైరెక్ట్లీ connecting the signal source to the deflection plates may cause signal loss due to impedance mismatch. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ద డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ matches the source impedance with the CRT plate impedance, ensuring minimal loss. ఓకే, దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ అంటే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లీనియర్ డిఫ్లెక్షన్ కోసం. లీనియర్ డిఫ్లెక్షన్ ఈ యొక్క లీనియర్ డిఫ్లెక్షన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని మనం యూస్ చేసుకుంటాం. దేన్ని, డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ని. ఫర్ అక్యురేట్ వేవ్ ఫామ్ representation the deflection of the electron beam must be proportional to the input voltage. So the amplifier ensures linear amplification. So the displayed waveform is not distorted. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంది అడ్వాంటేజ్ నాకు ఇది ఐసోలేషన్. సో ఈ పాయింట్స్ అన్ని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దీన్నే ఇంగ్లీష్లో రాసిన అంతే.
పిన్ టు పిన్. నెక్స్ట్ ఏంటి, ఐసోలేషన్. ఇక్కడ నాకు ఐసోలేషన్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది, ప్రివెంట్స్ లోడింగ్ ఎఫెక్ట్. లోడింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే నాకు మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ మెజరింగ్ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సర్క్యూట్ పర్ఫార్మెన్స్ అనేది వీక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ప్రివెంట్స్ లోడింగ్ ఆఫ్ ద signal source by isolating it from the CRT plates. Okay, so next ఏంటంటే this allows measurement without affecting the original circuit performance. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందండి, ఇంకోటి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం. సో జనరల్గా మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఇక్కడ ఈ యొక్క సిఆర్ఓ అనేది ఇది డీసీ హెడ్జెస్ నుంచి మెగా హెడ్జెస్ వరకు మనం యూజ్ చేసుకుంటాం కదా. సో అందులో ఈ యొక్క డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ అనేది మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఆ యొక్క హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్స్ అనేది అక్యురేట్గా డిస్ప్లే అవ్వడానికి ఇది యూజ్ అవుద్ది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటంటే ద డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్ is designed to handle a wide frequency range. సో ఎక్కడి నుంచి అంటే DC సప్లై నుంచి సెవరల్ మెగా హెడ్జెస్ వరకు. ఓకే, సో దట్ హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్స్ ఏవైతుంటాయో ఆ యొక్క హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్స్ని అక్యురేట్గా డిస్ప్లే అవ్వడానికి ఇది యూజ్ అవుద్ది అన్నమాట. సో దట్ హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్స్ can be displayed accurately. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి అనేసి. ఇవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఉంటాయి, డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి వర్టికల్, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి హారిజాంటల్. ఓకే, ఈ యొక్క వర్టికల్ ఎందుకు యూజ్ అవుతుందంటే నాకు ఇక్కడ వర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఇచ్చే ఇన్పుట్ టెస్ట్ సిగ్నల్ ఇస్తాం కదా, దీన్ని యాంప్లిఫై చేస్తుంది. ఇది అప్ అండ్ డౌన్
అప్ అండ్ డౌన్ కదిలేలా చేస్తుంది అన్నమాట, మూవ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఇదే ఎందుకు ఈజీ అవుతుందండి, ఇది టైం బేస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క టైం బేస్ సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. ఈ యొక్క టైం బేస్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి ఇదేం చేస్తుంది, లెఫ్ట్ రైట్ మూవ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ బీమ్ మూమెంట్ అనేది లెఫ్ట్ రైట్ మూవ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హారిజాంటల్ యాంప్లిఫైర్, వర్టికల్ యాంప్లిఫైర్స్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. ఇప్పుడు డిఫ్లెక్షన్ యాంప్లిఫైర్ చూసాం కదా, నెక్స్ట్ ఏం చూద్దామనంటే మనం డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ గురించి చూద్దాం. ఇక్కడ నాకు డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, సో చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, మనము ఏదైతే ఒక సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్ తీసుకున్నామో దానిపైన, అంటే దాని స్క్రీన్ పైన ఏదైతే బీమ్ ఉందో దాని యొక్క డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది, అదేవిధంగా ఆ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్కి మనం ఇచ్చే వోల్టేజ్ ఎంత, వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అంటాం. సో ఇక్కడ నా డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే, ఏదైతే క్యాథోడ్ రే ట్యూబ్ ఉందో ఆ స్క్రీన్ మీద బీమ్ డిఫ్లెక్షన్ ఉంటుంది కదా, ఆ యొక్క బీమ్ డిఫ్లెక్షన్, స్క్రీన్ డిఫ్లెక్షన్ అంటుంది దాన్ని. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్క్రీన్ డిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. ఓకేనా, ఒక క్యాథోడ్ రే ట్యూబ్ స్క్రీన్ మీద బీమ్ డిఫ్లెక్షన్ ఎంత వస్తుందో అది, దాంతోపాటుగా ఆ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్కి మనం ఇచ్చే సప్లై వోల్టేజ్, ఈ రేషియోని మనం ఏమంటామంటే డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అంటాం. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ దీన్ని మనం క్యాపిటల్ ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. దీన్ని మనం ఏమన్నాం, స్క్రీన్ డిఫ్లెక్షన్ దీన్ని క్యాపిటల్ డీతో ఇండికేట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు ది అప్లైడ్ వోల్టేజ్. దీన్ని మనం దేని ఇండికేట్ చేసుకుంటాం, క్యాపిటల్ వీతో ఇండికేట్ చేసుకుంటాం. దీన్ని ఈ యొక్క స్క్రీన్ డిఫ్లెక్షన్ అనేది జనరల్గా ఎందులో ఉంటుంది అంటే నాకు మిల్లీమీటర్స్లో ఉంటుంది. ఈ యొక్క స్క్రీన్ డిఫ్లెక్షన్ అనేది నాకు ఎలా ఉంటుంది అంటే నాకు ఇది మిల్లీమీటర్స్లో ఉంటుంది. అదే సప్లై వోల్టేజ్ నాకు దేంట్లో ఉంటుంది అంటే వోల్ట్స్లో ఉంటుంది. కాబట్టి దీనికి యూనిట్ ఏమవుతుందంటే నాకు యూనిట్ వచ్చేసి మిల్లీమీటర్స్ ఓవర్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. ఓకేనా, అది ఇక్కడ నాకేంటంటే దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే నాకు ఇక్కడ దీనికి ఇంపార్టెన్స్ అంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే నాకు ఏదైతే సిఆర్ఓలో ఉంటుందో స్మాల్ సిగ్నల్స్ని చూపించడానికి కూడా ఈ యొక్క సెన్సిటివిటీ ఎక్కువగా ఉండాలన్నమాట. ఏదైతే సిఆర్ఓ ఉందో ఆ సిఆర్ఓలో స్మాల్ సిగ్నల్ వోల్టేజ్ని చూపించడానికి కూడా మనకు సెన్సిటివిటీ ఎలా ఉండాలంటే హైగా ఉండాలి. ఎప్పుడైతే సెన్సిటివిటీ ఎక్కువ అవుతుందో స్మాల్ వోల్టేజ్ అనేది కూడా అదేమవుతుందంటే పెద్దగా డిఫ్లెక్షన్ వస్తుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా మరి అట్టని చెప్పేసి సెన్సిటివిటీ మరి ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే నాకు హై ఫ్రీక్వెన్సీస్ మీద చూపిస్తుంది అన్నమాట. కాబట్టి మరీ సెన్సిటివిటీ వెరీ హైగా కూడా ఉండకూడదు. ఓకే, సెన్సిటివిటీ హైగా ఉంటే మంచిది, అట్టని చెప్పేసి సెన్సిటివిటీ వెరీ హైగా ఉంటే కూడా అదొక డ్రాబ్యాక్ అవుతుంది. ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీస్ ఏదైతే తీసుకుంటామో అలాంటి టైంలో నాకు ఏమవుతుందంటే ఈ యొక్క సెన్సిటివిటీ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇది కాబట్టి నాకు ఎలా ఉండాలంటే నాకు ఫర్ స్మాల్ సిగ్నల్ పర్పస్ నాకు ఏంటంటే నాకు ఫర్ స్మాల్ సిగ్నల్ పర్పస్ కోసం అప్పుడు నాకు ఏంటంటే ఇది ఫర్
స్మాల్ సిగ్నల్ డిస్ప్లే పర్పస్ కోసం, డిస్ప్లే పర్పస్కి, ఈ పర్పస్ కోసం నాకు ఎలా ఉండాలంటే ఈ యొక్క సెన్సిటివిటీ అనేది ఎలా ఉండాలా, హైగా ఉండాలన్నమాట. ఓకేనా, హైగా ఉండాలి. అలా కాకుండా నాకు ఇంకా ఎక్కువైపోతే ఏమైపోతుంది అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క సెన్సిటివిటీని ఇంకో విధంగా మనం ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఈ యొక్క సెన్సిటివిటీ అంటే డిఫ్లెక్షన్ ప్లేట్స్ సంబంధించింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఎల్, స్మాల్ ఎల్ తీసుకున్నాం. ఇది ఏంటంటే డిఫ్లెక్షన్ ప్లేట్ యొక్క లెంత్ అనుకుందాం. డిఫ్లెక్షన్ ప్లేట్స్ యొక్క లెంత్ అనుకుందాం. ఓకే, ఇది మీటర్లో ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎల్, ఇదేంటంటే ఏదైతే మనకు ప్లేట్లు తీసుకుంటామో అంటే హారిజాంటల్ అని వర్టికల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్కు ఇన్ బిట్వీన్ ఉన్న డిస్టెన్స్. కాబట్టి ఇది ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్, డిఫ్లెక్షన్ ప్లేట్స్ టు డిస్ప్లే స్క్రీన్. ప్లేట్స్ ఏదైతే ఉంటుందో మనం తీసుకున్న హారిజాంటల్ వర్టికల్ ప్లేట్స్ నుంచి ఆ యొక్క స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్కి ఇన్ బిట్వీన్ ఉన్న డిస్టెన్స్ని మనం క్యాపిటల్ ఎల్ అనుకుందాం. ఇప్పుడు నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ డి, ఇదేంటంటే మనం తీసుకునే ఈ యొక్క ప్లేట్స్ ఉంటాయి కదా వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్. కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, between the deflection plates. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే యాక్సలరేషన్ వోల్టేజ్. నెక్స్ట్ ఏమనుకుందామంటే వోల్టేజ్ వి సఫిక్స్ ఏ, దీన్ని మనం ఏమంటామంటే యాక్సలరేటింగ్ వోల్టేజ్ అంటాం. సో జనరల్గా మనం సెన్సిటివిటీ అంటే ఏమనుకున్నాం, డిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు సప్లైడ్ వోల్టేజ్ అనుకున్నాం. ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు దాని యొక్క లెంత్, ఆ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్స్ యొక్క లెంత్ అండ్ ఎల్. అంటే ఎల్ అంటే ఏంది, ఇక్కడ నాకు మనం ఏదైతే ప్లేట్లు తీసుకున్నామో అంటే హారిజాంటల్ వర్టికల్ ప్లేట్స్ అనేవి డిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేటివి ఆ ప్లేట్స్ నుంచి స్క్రీన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ అన్నమాట ఇది. ఈ స్మాల్ ఎల్ అంటే ఏంది, మనం తీసుకునే డిఫ్లెక్షన్ ప్లేట్స్ యొక్క లెంత్. ఈ క్యాపిటల్ ఎల్ అంటే ఏంది, మనం తీసుకునే డిఫ్లెక్షన్ ప్లేట్స్ నుంచి ఆ స్క్రీన్కి ఎంత డిస్టెన్స్ ఉందో అది. సో అది ఈ యొక్క డిఫ్లెక్షన్ వోల్టేజ్ డిఫ్లెక్షన్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఇక్కడ మనం డి అంటే ఏం చెప్పినాం, స్క్రీన్ డిఫ్లెక్షన్ అన్నాం. ఈ స్క్రీన్ డిఫ్లెక్షన్ అనేది ఈ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డిఫ్లెక్షన్ ప్లేట్ యొక్క లెంత్, ఆ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్ నుంచి స్క్రీన్కి ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి యొక్క ప్రోడక్టే నాకు ఇక్కడ స్క్రీన్ డిఫ్లెక్షన్ అంటాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇది యాక్సలరేషన్ వోల్టేజ్. ఈ యాక్సలరేటింగ్ వోల్టేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఇది 2 times ఆఫ్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ మధ్య దూరం అండ్ యాక్సలరేటింగ్ వోల్టేజ్. సో ఈ యొక్క డిఫ్లెక్షన్ వోల్టేజ్ అనేది యాక్సలరేటింగ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ దేని మీద అంటే మనం తీసుకునే ప్లేట్ల మధ్యలో ఉండే డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇది కాబట్టి సెన్సిటివిటీ ఈక్వల్ టు స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్ ఓవర్ 2 times ఆఫ్ స్మాల్ డి విత్ రెస్పెక్ట్ టు యాక్సలరేటింగ్ వోల్టేజ్. ఇది నాకు సెన్సిటివిటీ యొక్క ఫార్ములా. ఓకే, ఇది ఇప్పుడు నాకేంటంటే దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సెన్సిటివిటీ అనేది డైరెక్ట్గా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఉంది కదా, ఈ యొక్క ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది, సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లేట్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేట్ మధ్య డిస్టెన్స్ అంటే ఈ స్మాల్ డిస్టెన్స్ ఇది నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి,
లేదనుకోండి ఈ డిస్టెన్స్ నేను డిక్రీజ్ చేశాను అనుకోండి, నాకు సెన్సిటివిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ సెన్సిటివిటీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ద ప్లేట్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్ అండ్ ద స్క్రీన్. ఈ రెండింటి మీద డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది. అదేవిధంగా యాక్సలరేటింగ్ వోల్టేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ మధ్యలో ఉండేది స్మాల్ డీకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యాక్సలరేటింగ్ వోల్టేజ్ ఏదైతే ఉందో, ఈ యొక్క యాక్సలరేటింగ్ వోల్టేజ్ అనేది ఎక్కువైంది అనుకోండి, నాకేమవుతుంది, సెన్సిటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే నాకు స్క్రీన్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఏదైతే స్క్రీన్ డిస్టెన్స్ ఉన్నదో ఆ యొక్క స్క్రీన్ డిస్టెన్స్ అనేది ఫ్రమ్ ప్లేట్స్ ఇది దూరం పెరిగే ఇది ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సెన్సిటివిటీ కూడా నాకేమవుద్దంటే నాకు ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సెన్సిటివిటీ కూడా నాకేమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్మాల్ ఎల్, ఫస్ట్ తీసుకున్న పాయింట్ స్మాల్ ఎల్. ఇది ప్లేట్ లెంత్ కదా, కాబట్టి ఇది స్మాల్ ఎల్. ఓకే. సో ఇదన్నమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ సెన్సిటివిటీని మనం మెజర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిఫ్లెక్షన్ సెన్సిటివిటీని మనం ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసే వోల్టేజ్ అనేది 100 volts అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనుకున్నాం, ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వోల్టేజ్ అనేది 100 volts ఇచ్చాం. 100 volts ఇస్తే ఆ యొక్క వర్టికల్ ప్లేట్స్ అనేది వర్టికల్ షిఫ్ట్ ఈ యొక్క వర్టికల్ ప్లేట్స్కి ఇచ్చామనుకుందాం సప్లై వోల్టేజ్ అనేది. అప్పుడు నాకేమైంది, ఈ వర్టికల్ అదే ప్లేట్స్ అనేవి షిఫ్ట్ అయినాయి. ఎంతవరకు షిఫ్ట్ అయినాయి అంటే 3 mm వరకు షిఫ్ట్ అయినాయి అనుకుందాం. అంటే 100 volts నేను అప్లై చేసినాను. ఈ 100 voltsకి ఈ యొక్క వర్టికల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్టికల్ ప్లేట్స్ అనేటివి వర్టికల్ ప్లేట్స్ షిఫ్ట్స్ ఎంతవరకు షిఫ్ట్ అయినాయి అంటే అవి 3 mm వరకు షిఫ్ట్ అయినాయి అనుకున్నాం. అయితే అప్పుడు నాకు దీని నుంచి డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఏమవుతుందంటే నాకు ఇది ఇక్కడ చూడండి, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఈ కేసులో నాకేమవుతుందంటే ఇక్కడ నాకు డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఏం చెప్పినా మనము ఈ యొక్క ప్లేట్ డిఫ్లెక్షన్ ఎంత ఉందో అది 3 mm ఓవర్ అప్లై చేసే వోల్టేజ్ 100. నాకు ఇదంతా వస్తుంది 0.03 mm ఓవర్ వోల్ట్. సో అది నాకు డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అవుతుంది. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ మనం కనుక్కుంటాం. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క డిఫ్లెక్షన్ సెన్సిటివిటీతో పాటు నెక్స్ట్ ఏంటంటే నాకు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దాకా మనం డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే క్యాపిటల్ జీతో ఇండికేట్ చేసుకుంటాం. ఈ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. డిఫ్లెక్షన్ సెన్సిటివిటీకి రెసిప్రోకల్గా ఉండేదే ఈ యొక్క డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్. అంటే క్యాపిటల్ G ఈక్వల్ టు 1/S. అంటే దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం, ఇంతకుముందు ఏదైతే ఫార్ములా తీసుకున్నామో 2 times of D వర్టికల్ యాక్సలరేషన్ అదే వోల్టేజ్ యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్. సో ఇదన్నమాట. అంటే ఇది ఏమవుతుంది నాకు, ఇది యూనిట్స్ మీటర్స్ పర్ వోల్ట్. సో ఇక్కడ నాకు డిస్టెన్స్ అనేది మీటర్స్లో తీసుకుంటే ఇలా తీసుకుంటాను అన్నమాట. ఓకేనా. ఇది నాకేమవుద్ది, డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అవుతుంది, డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేసాం,
డిఫ్లెక్షన్ యాంప్లిఫైయర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూసాం, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ గురించి చూసాం, అదేవిధంగా డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ గురించి చూసాం. సో ఈ 3 టాపిక్స్ మీకు అర్థమని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.